सकते। पढ़ना बोल तो कोई अपन जो कि पहली दूसरी 8वीं 10th पास होना ये नहीं है। ये साक्षर भारती का मकसद, సాక్షర భారతి యొక్క ముఖ్య ఉద్దేశం అదే ఏముందంటే మనకు పని పూర్త అక్కడి నుంచి బస్సు వస్తున్నది, బస్సు బోర్డు చదువు రావాలి, లేదా దుకాణం బోర్డు చదువు రావాలి. మనం బ్యాంకులో పోవటం అయితే అక్కడ వాళ్ళకి ఎన్ని పైసలు వస్తున్నాయి ఎన్ని అవుతున్నాయి తెలవాలి. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చినాయి అందరికీ, చాలా తప్పులు ఉన్నాయి, వాళ్ళు ఎవరికి తెలుసులేదు. తర్వాత బాగా तो उसको नुकसान करने के लिए आप అందరికీ చెప్పుడు ఇదే మాట. అందుకొరకే చదువుకోవాలి. చదువులేంది ముంగట మీకు ఏ ఉద్యోగం ఏ పని కూడా చేయడానికి వీలు లేని స్థితిలో వచ్చింది. అందుకొరకే మనం చదువుకుందలిగి ప్రయత్నించాలి. పెద్ద చదువు కాదు, మనకు రీడింగ్ మొట్టిగా ఒక పుస్తకం ఒక బోర్డు ఏదైనా అక్కడ బ్యాంకులో పెట్టి అక్కడ పనికి చले जाएगा, उसको अपने बड़ेपन को जो है कायम करके अपन चलाना. అందరూ ఈ విధంగా ఆలోచించి పని చేయాలి. లేదు అయినా కానీ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు, అందుకొరకే చేయాలి అని కోరిక. सब लोगों को सलाम सलाम सलाम. हेलो 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 बोलो ना जी, हेलो हाय. ओके, ये तेलुगु तो समझते ना? సమస్తే రైట్, థ్యాంక్ యూ. ఏ వేదిక మీద ఉన్న మా సర్పంచ్ గారు చాలా అసలు రియల్గా ఇంత ఉదార స్వభావంతో ఒక్క వాలంటీర్కు నేను పేమెంట్ ఇస్తానన్న వ్యక్తులలో నేను మొట్టమొదటిసారిగా చూసిన. అది ఎంత గొప్ప విషయం అంటే చాలా థ్యాంక్స్ మా సర్పంచ్ సాబ్, చాలా గొప్ప విషయం. అది నెలకు 500 ఇవ్వడం అనేది ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎఫర్ట్ పెట్టట్లేదు, ఎందుకంటే కొన్ని లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి. మా సర్పంచ్ గారికి మొత్తం సర్పంచ్ గారికి, అలాగే నేను సర్వశిక్ష అభియాన్లో స్టేట్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్గా చేస్తున్నప్పటి నుండి మా స్వర్ణలత ఇక్కడ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఆమె ఏంటంటే ఇంకా ఈ పని చేయాలి సర్వీస్ చేయాలనే తప్ప మరొకటి ఆలోచన లేని వ్యక్తి. అందుకనే నేను ఇక్కడ కవిత గారు అడాప్ట్ చేసుకున్న విలేజ్ అని చెప్పగానే స్వర్ణలత గారిని మా కృష్ణారెడ్డి గారు ఇట్లా ఉంటారని చెప్పాను నేను. స్వర్ణలత గారికి, యాదవ్ గారు తర్వాత ఆమె అయితే ఈ జిల్లాలో పనిచేసింది, తర్వాత మా రాష్ట్రంలో చాలా జిల్లాలలో పనిచేసింది. మా అరుంధతి గారికి, అలాగే మా ఎస్ఆర్సి తరఫున మా కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు, అలాగే మా గోపికృష్ణ, ఇక్కడ ఎంసీఓగా చేస్తున్న వినోద్ అయితే దాదాపుగా 2-3 రోజుల నుంచి ఈ అరేంజ్మెంట్స్లలో ఉన్నాడు మా వినోద్. తర్వాత రాము, మా అంజమణి, తర్వాత మిగతా వాలంటీర్స్, మీ అందరికి కూడా గ్రామస్తులు, ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతో ఇంతో ఇది జరుగుతుంది అని ప్రపంచానికి తెలియజేసే విధంగా చేసే మా పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా మాకు కన్ను మొత్తం వాళ్ళే, చెవులు కళ్ళు. కారణం ఏంటంటే ఇక్కడ ఏమి జరిగినా, ఎటువంటిది జరగనివ్వండి, మంచి జరిగినా చెడు జరిగినా ప్రపంచానికి లోకానికి తెలియజెప్పే ఏకైక వ్యక్తులు మా పాత్రికేయ మిత్రులు. తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రెండు కూడా. వాళ్లకు మిగతా ఇక్కడ ఉన్న యూత్కు ఎన్జిఓ మిత్రుడు, మా ఇక్కడ సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చిన మా ఎన్జిఓ మిత్రులు నవీ గారు, మిగతా వాళ్ళందరికీ పేరు పేరిన అధికారులు అనధికారులు అందరికి కూడా పేరు పేరిన, మన ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న మన ప్రియతమ నాయకురాలు ఎంపీగా పోవాలి. కాబట్టి దీని ప్రత్యేకత ఎందుకు వచ్చింది అనేది 2 విషయాలు చెప్తా నేను. మనం దేశం మొత్తం మీద కూడా మన గౌరవ పార్లమెంటు సభ్యులంతా మొత్తము దేశంలో ఉన్న కొన్ని గ్రామాలు, కొన్ని లక్షల గ్రామాలలో ముందు వరుసగా మొట్టమొదటిగా ఒక్కొక్క గ్రామాన్ని మీరు అడాప్ట్ చేసుకోమని ప్రధానమంత్రి గారు చెప్పడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అట్లా మనం దేశం మొత్తం మీద 840 మంది రాజ్యసభ సభ్యులు, తర్వాత లోక్సభ సభ్యులు అంతా కలిపి 840 గ్రామాలను అడాప్ట్ చేసుకున్నారు. అయితే మన తెలుసుకున్న గ్రామాలు ఏం చేయాలి మరి అంటే, మా ఎంపీ గారు దత్తత తీసుకున్నారు కాబట్టి ఇంకా మొత్తం మా ఎంపీ గారే డబ్బులు ఇస్తారనే అపోహల్లో ఉన్నాము. కాదు, అది కారణం ఏంటంటే ఆల్రెడీ మన గ్రామాలలో ప్రభుత్వ శాఖలు అన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్నాయి.
అది విద్యకు సంబంధించింది కావచ్చు, అది రోడ్లకు సంబంధించింది కావచ్చు, వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, ఇంకా ఏదైనా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాయి. అయితే ఎంపీసీ ఏం చేయాలి అంటే ఈ కార్యక్రమాల్ని కొంచెం ఇంకా ఉద్ధృతంగా ఎఫెక్టివ్గా నడిపించడానికి సహకారం చేయాలి. అయితే దీనివల్ల మాకేమొస్తుంది సార్ అనే ఆలోచన అపోహలు చాలా మంది ఉన్నారు. కొన్ని కోట్లు ఇస్తారు వచ్చి నిజంగా దీన్ని ఇంకా ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో అక్కడ ఆ రకమైన ప్రకటన చేయటం జరిగింది. మనం ఒక్కటే ఇక్కడ మనం వాగ్దానం కానీ ప్రతిజ్ఞ కానీ తీసుకోవాల్సింది ఏంది అంటే మన గ్రామాన్ని ముందు మనం బాగు చేసుకుందాం. తర్వాత గౌరవ ఎంపీ గారు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మన రాష్ట్రాన్ని పరిపాలించే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎవ్వరు అయినా కూడా ఈ గ్రామం వాళ్ళుగా అభివృద్ధి చెందిందంట, ఈ గ్రామానికి ఇంకా అదనంగా ఈ రకంగా మనం కార్యక్రమాల్ని వాళ్ళకు అందిద్దామనే ఉద్దేశంతో ముందుకు రావడానికి ఇదొక మంచి మార్గం. కాబట్టి దయచేసి ఇది గమనించండి. తర్వాత ఎంపీ గారు కూడా వాళ్ళకుండే ఈ 1000 గ్రామాలలో కూడా ఇదొక గ్రామం మీ మీద నమ్మకంతో, తర్వాత ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తను అదే పనిగా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం ముందు మార్చి లోపు ఇది కలుసుకుంటేనేమో 1 నెలలో చదువు వస్తుంది, తము తీసుకుంటే 1 నెలలోనే వస్తుంది. ఓకే పర్వాలేదు మనకు టైం ఉంది అని అటు ఇటుగా చదువుకుంటే 2 నెలల కాలం. ఇది పెద్ద కష్టమేం కాదు. ఇష్టంగా చదివితే చాలా 30 రోజులలో వచ్చే చదువు మాత్రమే. దానికి అనుగుణంగా ఈ పుస్తకాలు, తర్వాత ఉర్దూలో చదువుకోవడానికి ఉర్దూ పుస్తకాలని కూడా హైదరాబాద్ నుంచి తెప్పించినాము. అవి చదవండి. తర్వాత చదువు చెప్పడానికి ఉన్నారు. ఒకటే మనకు అన్ని అంచెల కారణము విద్య లేకపోవటమే, చదువు రాకపోవటమే. అంతో ఇంతో మేము ఇక్కడ కూర్చొని మీకు 4 మాటలు చెప్తున్నామంటే అక్షరం మాకు ఇచ్చిన జ్ఞానం తప్ప ఇంకోటి కాదు. అందుకే మహిళలలో నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు. దయచేసి చదవండి. చదువు రాకపోవటం వల్ల ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ముసలితనం దాకా రకరకాల ఇబ్బంది పడుతుంది. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయ తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు పుడితే మూతులు ముడిచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు. ఆడపిల్లను లేపి అంట్లు ముందేసేరు, మగపిల్ల వాడని బడికి పంపించేరు. ఆడమగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బతుకే పండదుగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బతుకే పండదుగా. కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్ట కానుకలా పంటవై నిండాలి. డబ్బు బంగారమ్ము బండి బసళ్లతో ఇల్లంతా నింపినా ఇంతేనే అంటారు. ఏది తక్కువైనను ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా, నీ ముఖంపాటుగాను నువ్వేమి తెచ్చినా వంటరమ్మా. నిన్ను చంపి వంటింట్లో కాలి సచ్చిన వంటూ పేపర్లకి ఇస్తారమ్మా, నిన్ను చంపి వంటింట్లో కాలి సచ్చిన వంటూ పేపర్లకి ఇస్తారమ్మా. ఉడ్చాల చల్లాల కడగాల ఉతకాల వండాల వడ్డించి తినదాకా ఉండాలి. ఒళ్ళంతా వంచిన పరిబడవదో ఎమ్మ, తెల్లారే పొద్దుకే తిరువాట మీదమ్మ. రోజుకి 24 గంటలు నీకు డ్యూటీ ఉంటదమ్మా. 8 గంటలేసేసొచ్చి నీ మగుడు ఎగిరెగిరి పడతాడమ్మా, 8 గంటలేసేసొచ్చి నీ మగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. ఇల్లంతా సరిచేసి పిల్లల సవరింక ఇల్లొచ్చి ఆకలి మంటతో పొయ్యి రాజేసేవు. మగవాళ్ళ కన్నా నీకు 3 కష్టం ఎక్కువాయే, కూలి డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువాయే, కూలి డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువాయే. పేగు తెంచుకొని పిల్లల గన్నావు, పెంచి పోషించి పెళ్ళిళ్ళు చేసినవు. చావు బతుకులల్ల సంసారం మీదినవు చాతనయ్యమ్మా. ముసలిదానా వంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా. వయసు పండి నీ ఆశలండి ఉట్టి తొడి మూలే మిగిలేవమ్మా.
వయసు పండి నీ ఆశలండి ఉట్టి తొడి మూల మిగిలేవమ్మా నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల చెట్టెవమ్మా పంచేవమ్మా ఆకురాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమలే పంచేవమ్మా కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలమేడుస్తావమ్మా అన్యాయం ఎదిరించ చదువుకో ముందర ఆలస్యమెందుకమ్మా అన్యాయం ఎదిరించ చదువుకో ముందర ఆలస్యమెందుకమ్మా ఆలస్యమెంది అనేది ఇగో ఈ రకమైన చెత్తతో కానీ ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ ఏది రోడ్లు సరిగా లేకపోవటం కానీ ఇటువంటి పరిస్థితి ఉండదు కాక ఉండదు. ఇది ఖచ్చితంగా నిర్మోమాటంగా ముందుకు పోవడానికి తను ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంది కాబట్టి అలాంటి కార్యక్రమం సక్సెస్ కావడానికి మనమంతా కలిసి పనిచేద్దామని మరొకసారి మీకు చెప్పుతూ మీ అందరికీ తర్వాత పాత్రికేయ మిత్రులకు ఇక్కడ ఉన్న అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ తర్వాత కార్యక్రమం ఉంటుంది ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్షరము అంటే క్షరము కానిది అంటే పుట్టక ముందు నుంచి తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మనము చివరికి ఎక్కడికైతే వెళ్తామో అంతవరకు మనతో పాటు ఉండేటటువంటిది అక్షరం. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కాబట్టి ఎన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే అక్షరాస్యత ఉంటే తప్ప ఆ కార్యక్రమాలు సద్వినియోగం కావు. కాబట్టి అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమము ఈ అక్షరాస్యత కార్యక్రమం అనేటటువంటి ర్యాలీ ప్రారంభమవుతుందండి. ఈ ర్యాలీ ఇక్కడ కింద పెట్టండి, ఎందుకంటే అది కనబడట్లేదు జనాలు. విద్యాదానం అందరూ చదవాలి, ఇల్లాలి చదువు, ఇల్లాలి చదువు, విద్యాదానం, విద్యాదానం. వేలిముద్రలు మానండి, సంతకాలు నేర్వండి. పిల్లాలి చదువు ఇంటికి వెలుగు, అక్షరం సార్ కొద్దిగా ఉండండి. అమ్మా నాన్నకు చదువంతా ఊరంతా వెలుగంతా. చదువుకున్న వ్యక్తి దేశానికి శక్తి, చదువుకున్న వ్యక్తి దేశానికి శక్తి. అక్షరం విద్యాదానం, విద్యాదానం. అవి అక్కడ నిలబడచ్చు. గీడికించద్దు, జెండలు వస్తుంది శివ. ఇంకా మధ్యలో నువ్వు
బాణాలమ్మ ఉయ్యాలో పాత కోసే చేత ఉయ్యాలో రాత రాయాలమ్మ ఉయ్యాలో పాత కోసే చేత ఉయ్యాలో రాత రాయాలమ్మ ఉయ్యాలో మాయమ్మ ఉయ్యాలో అమ్మలో మాయమ్మ ఉయ్యాలో చదువమ్మ ఉయ్యాలో చదువుల సారమ్ము తెలియాలో ఇంకేమన్నా బాగుంది చదువమ్మ ఉయ్యాలో చదువుల సారమ్ము తెలియాలో చదువమ్మ ఉయ్యాలో చదువుల సారమ్ము తెలియాలో బెండావాలి